జూబ్లీహిల్స్ లోటస్ పాండ్ బఫర్ జోన్లో నిర్మాణాలపై డైరెక్టర్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ విజిలెన్స్ డిజాస్టర్ కమిషనర్ రంగనాథ్ సీరియస్ అయ్యారు. లోటస్ పాండ్ను రంగనాథ్ పరిశీలించారు. అక్రమ నిర్మాణాలను పరిశీలించారు. చెరువుల ఆక్రమణలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పు అంటూ హెచ్చరించారు. లోటస్ పాండ్ రక్షణ కోసం ఏర్పాటు చేసిన ఫెన్సింగ్ను తొలగించి నిర్మాణ పనులు చేపట్టడంపై రంగనాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తి స్థాయిలో వివరాలు సేకరించి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎట్లా కూలగొడతారు? హౌ కెన్ యూ టేక్ లా ఇంటు యువర్ హ్యాండ్స్? లేదు సార్, అట్లా ఏం లేదు. రీఅలైన్మెంట్ అరే ఎవిడెంట్. ఓకే, మీరు కూలగొట్టిన దానికి యూ హ్యావ్ టు ఫేస్ ఇట్, రైట్? సో వీఆర్ టెలింగ్ యూ క్లియర్లీ. మీరు ఎట్లా కూలగొడతారు? హౌ కెన్ యూ టేక్ లా ఇంటు యువర్ హ్యాండ్స్? లేదు సార్, అట్లా ఏం లేదు. రీఅలైన్మెంట్ అరే ఎవిడెంట్. ఓకే, మీరు కూలగొట్టిన దానికి యూ హ్యావ్ టు ఫేస్ ఇట్, రైట్? సో వీఆర్ టెలింగ్ యూ క్లియర్లీ. మీరు ఎట్లా కూలగొడతారు? హౌ కెన్ యూ టేక్ లా ఇంటు యువర్ హ్యాండ్స్? లేదు సార్, అట్లా ఏం లేదు. రీఅలైన్మెంట్ జూబ్లీహిల్స్ లోటస్ పాండ్ బఫర్ జోన్లో నిర్మాణాలపై డైరెక్టర్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ విజిలెన్స్ డిజాస్టర్ కమిషనర్ రంగనాథ్ సీరియస్ అయ్యారు. లోటస్ పాండ్ను రంగనాథ్ పరిశీలించారు. అక్రమ నిర్మాణాలను పరిశీలించారు. చెరువుల ఆక్రమణలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవన్నారు. లోటస్ పాండ్ రక్షణ కోసం ఏర్పాటు చేసిన ఫెన్సింగ్ను తొలగించి నిర్మాణ పనులు చేపట్టడంపై రంగనాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి లీగల్గా ఇష్యూస్ ఫేస్ చేయాల్సి ఉంటుందని ఆయన అక్కడ ఉన్నటువంటి అథారిటీకి చెబుతూ ఉన్నారు. పూర్తి స్థాయిలో వివరాలు సేకరించి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రైట్, మా ప్రతినిధి రాణా జాయిన్ అవుతూ ఉన్నారు. రాణా, లోటస్ పాండ్కి సంబంధించి అనేక భవనాలు ఆక్రమించి కట్టినటువంటి పరిస్థితి, ఏకంగా చెరువులో కూడా నిర్మాణాలు జరిగినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటి నుంచి కాదు, దశాబ్దాల కాలం నుంచి ఆ కట్టడాలు ఆ విధంగా ఆక్రమించుకొని వచ్చినటువంటి పరిస్థితి ఏంటి? ఎట్లాంటి చర్యలు ఉండబోతున్నాయి? ఎన్ని నిర్మాణాలు ఇక్కడ అక్రమంగా కనపడుతున్నాయి? అంటే నోట్ చేశారా అధికారులు ఏమైనా ఇక్కడ? లోటస్ పాండ్ ఉన్నటువంటి ప్లేస్లు ఎత్తుదా చుట్టూరు పక్కల కూడా ఈ బఫర్ జోన్ అని ఉంటుంది. బఫర్ జోను కొంచెం హైట్ ఉంటుంది. అక్కడ కూడా ఎటువంటి పర్మిషన్ లేకుండా, అది ప్రభుత్వ భూమిది ఆల్రెడీ, దాని పర్మిషన్ లేకుండా కానీ గోడలు కట్టేయడం కానీ, ఆ ఫెన్సింగ్ తీసి మాత్రం ఈ నిర్మాణాలు చేపట్టినటువంటి అంశాలు ఇప్పటికే జిహెచ్ఎంసీ పరిధిలోకి వచ్చింది. వారు కూడా గతంలో కూడా ఈ లోటస్ పాండ్ దగ్గర ఉన్నటువంటి ఏకంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉన్నటువంటి ఇంటి దగ్గర కూడా రోడ్డుకి అడ్డుగా ఉన్నటువంటి ప్లేస్ కూడా వారు కూల్చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇప్పుడు ఏకంగా మొత్తం జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి ప్లేసుల్లో ఎక్కువగా ఈ అక్రమ నిర్మాణాలంతా కూడా అధికారులు తొలగిస్తున్నటువంటి నేపథ్యంలో చాలామంది కూడా ఇప్పటికే ఆక్రమించి కట్టారు. కాబట్టి వారికి అందరికీ కూడా నోటీసులు ఇచ్చినట్టుగా మనకు సమాచారం ఉంది. దీనిపైన ఏదైతే జిహెచ్ఎంసీ ఎన్ఫోర్స్మెంట్ డిజాస్టర్ కమిషనర్ రంగనాథ్ కొత్తగా ఛార్జ్ తీసుకున్నారు. నిన్న ఆయన కమిషనర్గా ఛార్జ్ తీసుకున్న తర్వాత ఈ లోటస్ పాండ్ పైన ఎక్కువగా ఆరోపణలు వచ్చాయి. చాలా వరకు కూడా గతంలో గత ప్రభుత్వాన్ని బేస్ చేసుకొని వాళ్ళ అండదండలతో చాలా వరకు కూడా వీళ్ళు అక్రమ నిర్మాణాలు చేపట్టారు. కాబట్టి ఇక మీదటి నుంచి వాటిని పూర్తి స్థాయిలో కూలగజేస్తామనేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. ఏకంగా రంగనాథ్ కూడా ఇవాళ ఇన్స్పెక్షన్ చేశాడు. ఈ పరిసర ప్రాంతాలంతా కూడా ఆయన తిరిగాడు. తిరిగిన తర్వాత ఆ గోడలు కానీ అలాగే కొన్ని చోట్ల ఫెన్సింగ్ చేసినట్టుగా ఆయన చూశాడు. దీనిపైన కూడా అధికారులపైన ఆగ్రహం వ్యక్తం చేశారు. వీళ్ళకి పర్మిషన్ ఎవరిచ్చారనేది కూడా ఆయన చెప్పినట్టుగా తెలిసింది. దాంతోపాటు జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి చెరువులు చాలా వరకు కూడా కబ్జాకు గురయ్యాయి. కాబట్టి ఆ చెరువుల్లో ఎక్కువగా మట్టి పూడ్చేసి అక్కడ పట్టా సాధించేసి వారు పూర్తిగా అక్కడ ఇళ్ల నిర్మాణాలు కానీ లేకపోతే కొన్ని కాలేజెస్ కానీ కొన్ని వేరే రకాలుగా కూడా వాడుతున్నట్టుగా, గ్యారేజెస్ వాడుతున్నట్టుగా